నమస్తే, నేను డాక్టర్ జయరామ్ రెడ్డి, హోమియో డైరెక్షన్ థెరపిస్ట్ అండ్ టొబాకో కంట్రోలర్. ఈ వీడియోలో మనము ఆల్కహాల్ ఎంత ప్రమాదమో మనం గమనిద్దాం. ఆల్కహాల్ ప్రమాదం అని అందరికీ తెలుసు, తాగే వాళ్ళకు బాగా తెలుసు. మరీ ముఖ్యంగా అంటే ఆల్కహాల్ బానిస కావడానికి ప్రధాన కారణాలు మేము ఓ, ఒక లిస్ట్ రాసుకుంటుంటాం. పేషెంట్కు ఎందుకు ఆల్కహాల్ తాగడానికి కారణాలు ఏమున్నాయి, ఏదైనా ఆర్థిక సమస్యలు ఉన్నాయా, లేకపోతే కుటుంబ సమస్యలు ఉన్నాయా, లేకపోతే బిజినెస్లో సమస్యలు ఉన్నాయా, వ్యాపారంలో కానీ ఉద్యోగంలో కానీ స్ట్రెస్ ఏమైనా ఉందా, ఆస్తి ప్రాబ్లమ్స్ ఏదైనా ఆస్తి తగాదులు ఏమన్నా, ఇది ఇంకా రకరకాల కారణాలు మేము ఐడెంటిఫై చేస్తూ ఉంటాం. ఎందుకంటే కారణం పరిష్కరించండి మనం ఈ తాగే వాళ్ళు ఆల్కహాల్ వదులుకోరు. సో వీళ్ళలో నా నాదా నేను ఒక 35 ఇయర్స్ నుంచి ఈ అబ్జర్వేషన్ చేస్తున్నాను. పేషెంట్ నా దగ్గరికి వచ్చిన ఆల్కహాల్ బానిసలు కానీ ఇతరత్ర డ్రగ్స్ కానీ సేమ్ రిఫ్లెక్ట్ అవుతుంది. చాలామంది 80% మంది పురుషులు చెప్పింది ఏంటంటే భార్య వీళ్ళని భర్తను దూరం పెడుతుంది. సో ప్రేమగా దగ్గరికి తీసుకోవాల్సిన భార్య అప్పటి వరకే సంసారం చేసి పిల్లలను కన్న భార్య ఈ ఆల్కహాల్ మత్తును అసహించుకుంటూ భర్తను దూరం పెట్టడం ఎంతవరకు సమంజసం? ఒక్కసారి తరులారా మీరు ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకోండి. మీ భర్త చాలా మంచివాడు, కానీ ఇన్ని రోజులు మీరు ఆయనతో ప్రేమనే ఉన్నారు. ఈ మధ్య కాలంలో ఆయనకు వ్యసనం పెరిగింది అనుకుందాం. వ్యసనాన్ని అసహించుకోవాలి, కానీ మీరు మీ భర్తను అసహించుకోకూడదు. మీరు చేస్తున్నది ఏం చేస్తున్నారంటే వ్యసనాన్ని అసహించుకోకుండా మీ భర్తను అసహించుకుంటున్నారు, దూరం పెడుతున్నారు. తద్వారా మీ ఫిజికల్ రిలేషన్ లేక అతను ఇతరత్ర వేరే చెడు అలవాట్లకు కూడా మళ్ళీ అక్రమ సంబంధాలకు కూడా కొనసాగించే అవకాశాలు కూడా లేకపోలేదు. కాబట్టి ఈ వీడియో ద్వారా నేను మహిళా మనులకు తల్లులకు చెప్పదలసిన విషయం ఏమిటంటే, కారణాలు ఏవైనా ఉండొచ్చు తాగడానికి, అది పక్కన పెడదాం. కానీ మీరు మీ భర్తను ప్రేమగా దగ్గరికి తీసుకోండి. ఆల్కహాల్ తాగినా కూడా లేదా ఇతరత్ర అలవాట్లు ఉన్నా కూడా ప్రేమగా దగ్గరికి తీసుకుంటే వాళ్ళలో ఆ కరపుదనం అనేది తగ్గిపోతుంది. వాళ్ళు కూడా ఒక అడుగు వెనక్కి వేస్తారు, వ్యసనాలను దూరం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తారు. మీరే ప్రేమ ఇవ్వకపోతే ఇంకా వాళ్ళు ఎక్కడి నుంచి ప్రేమను పొందగలుగుతారు? కాబట్టి మీ ఇంట్లో వ్యసనపరులు ఉంటే, మీ భార్య కానీ అయితే తల్లిదండ్రులు పిల్లల్లో ఉంటే తల్లిదండ్రులు కానీ ఇంట్లో కుటుంబ సభ్యులంతా కూడా మీరు వాళ్ళతో ప్రేమగా బిహేవ్ చేస్తే, వాళ్ళని మంచిగా ఫ్రెండ్లీగా ఉంటే వ్యసనాలు తగ్గే అవకాశాలు కూడా చాలా ఎక్కువగా ఉంటాయి. సో కాబట్టి ఈ వీడియో చూసే కుటుంబ సభ్యులందరికీ కూడా మీ ఇంట్లో ఎటువంటి వ్యసనాలు ఉన్నా కూడా ఆ వ్యసనాల అలవాటు ఉన్న వాళ్ళకి వ్యసనాలు గుర్తు చేయొద్దండి. మీరు వాళ్ళలో ఉన్న మంచితనాన్ని గుర్తు చేసుకోండి. ఆ మంచితనాన్ని పెంచుకోవడానికి ప్రయత్నం చేయండి. తద్వారా వ్యసనాలను జయించగలుగుతారు. మీరు ఆరోగ్యంగా ఉంటారు, ఆ వ్యసనాలకు అలవాటు పడిన వాళ్ళు కూడా ఆరోగ్యంగా ఉంటారు. ఇదే ఈ వీడియో ద్వారా నేను చెప్పదలుచుకున్న విషయం. వ్యసనాలను దూరం చేసుకోవడం, ఆల్కహాల్ కానీ స్మోకింగ్ కానీ గుట్కా ఖైనీ ఇలాంటి వ్యసనాలు దూరం, గంజాయి కానీ ఇతర డ్రగ్ వ్యసనాలు దూరం చేసుకోవడం కష్టమైనప్పుడు మా డైరెక్షన్ క్లినిక్లో మీరు ట్రీట్మెంట్ తీసుకోవచ్చు. దూర ప్రాంతంలో ఉన్న వాళ్ళైతే ఈ ఫోన్ నెంబర్లో ఆన్లైన్ కన్సల్టేషన్ కూడా తీసుకొని మీరు ట్రీట్మెంట్ వాడి వ్యసనాలను దూరం చేసుకొని మీరు ఆరోగ్యంగా జీవించగలుగుతారని నేను ఈ వీడియో ద్వారా మిమ్మల్ని అందరినీ ఆశిస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.